దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. గొడవలు లేని ఇల్లే లేదనుకోండి, కొంతమంది ఇళ్లలో మాత్రం ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా తెలియజేస్తున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. జీవితంలో గొడవలు పెరగడానికి గల కారణం అసూయ, ద్వేషము, ఈర్ష్య. ఈ మూడితోనే మనిషి జీవితంలో గొడవలకు కారణమవుతూ ఉంటాయి. గొడవలు ఊరికే ఏది పడితే దానికి గొడవలు రావు. ఎప్పుడైనా ఈ మూడిటితోనే ప్రధానమైనటువంటి గొడవలు ప్రారంభమవుతాయి. మళ్ళీ అది డబ్బు అనే దాంతో ఎండ్ అవుతాయి. అయితే లావాదేవీల విషయంలో ఎండ్ కావాలి, లేదా తనంతట తాను శాంతపరచుకోవాలి తప్ప ఇంకా ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం నుంచి పుట్టినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి వంశాన్ని నిర్వీర్యం చేసేస్తాయి, కుటుంబాల్ని విడదీస్తూ ఉంటాయి, ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించబడుతూ ఉంటాయి. అందుకే గొడవలు అన్నదానికి అర్థం ఏంటి అంటే గనక, మనం ఎప్పుడైతే సంతోషంగా ఉండి ఎదుటి వాళ్ళు మనల్ని ఎప్పుడైతే కిందికి లాగేయాలని చూస్తారో అప్పుడు గొడవలు అనేటటువంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. గొడవలు అనేటటువంటి ఊరికి ఎక్కడ పుట్టవు. పొగ రాజేస్తేనే నిప్పు వెలుగుతుంది. అలాగే ఈ నిప్పు, ఈ పొగ, ఈ రెండింటినీ కూడా ఎలా తీసుకుంటాము అంటే, ఎక్కడైనా ఏ మనిషిలోనైనా సరే ఇతడు పైకి ఎదుగుతున్నాడు అన్నప్పుడు ద్వేషము, ఈర్ష్య స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి గొడవలు అనేటటువంటి ప్రారంభమవుతాయి. మనుషులందరూ విడిపోయేటటువంటి తత్వం ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఇవన్నీ కూడా నెగిటివ్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. మనిషి జీవితంలో నెగిటివ్ ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, చెయ్యని తప్పుకి కూడా నీలాపనిందని అనుభవిస్తాం అంటే అలాంటి సిచ్యువేషన్ అనేటువంటి మనిషి జీవితంలో క్రియేట్ అయిపోతూ ఉంటుంది. కనుక ఇలాంటివి రాకుండా ఉండడానికి, గొడవలు అనేటటువంటి రాకుండా ఉండడానికి మనిషి జీవితంలో చేయవలసింది ఏంటి అంటే తక్కువగా మాట్లాడడం. ఎంత తక్కువ మాట్లాడితే మన జీవితంలో అన్ని గొడవలు తక్కువ అయిపోతాయి. ఎక్కువగా మాట్లాడము, ప్రతిదానికి వితండవాదం పెట్టుకున్నాం, ప్రతిదానికి అరుచుకున్నాం, ప్రతిదానికి నెగ్లెక్షన్గా సమాధానం చెప్పాం, ఆటోమేటిక్గా గొడవలు కూడా అదే రకంగా పెరుగుతాయి. గొడవలు ఎవరికి పెరుగుతాయి? భార్యాభర్తలకు. డబ్బు అనేటటువంటి రిలేషన్ ఏర్పడినప్పుడు, ఈ అప్పుల బాధలు అనేటువంటి పెరిగినప్పుడు ఇలాంటివి ఎక్కువగా, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో గొడవలు ఎవరికి అవుతాయి అంటే ఎక్కువగా ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అలాగే డబ్బుతో రిలేషన్ పెట్టుకున్నటువంటి ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో ఇది, ఈ మూడుటికి కూడా వద్దన్న గొడవలు అనేటటువంటివి విపరీతంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి జరగకుండా ఉండడానికి సనాతన ధర్మంలో, అదేవిధంగా తంత్రశాస్త్రంలో కొన్ని నియమాలను చెప్పారు. నియమాలు పాటించుకుంటూ విధానాన్ని పాటిస్తే గొడవలు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. గొడవలు రావడానికి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మనిషి జీవితంలో గొడవలు తీయడానికి కారణమవుతూ ఉంటుంది. కనుక అలాంటి నెగిటివ్ ఎనర్జీ మనిషి మీద ఉండకుండా ఉండడానికి, చెడు దృష్టి, నరదృష్టి ఈ రెండూ కూడా మనిషి మీద ఉండకుండా ఉండడానికి మనిషి ఎప్పుడూ కూడా దైవారాధన చేసుకోవడం ఒక పద్ధతి. లేదు, తంత్రశాస్త్రంలో కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టుకుంటే, కొన్ని వస్తువులు మనం మన శరీరాన్ని తాకేటట్టుగా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా, గొడవలు అనేటటువంటివి జరగకుండా దాన్ని అధిగమించేటటువంటి శక్తి ఆ వస్తువులలో కలుగుతూ ఉంటుంది. కనుక అలాంటి వస్తువులు ఏంటంటే, నల్ల పసుపు మన దగ్గర పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాదు. అలాగే ఒక ఎర్ర బట్టలో గోమతీ చక్రాలు, 11 గోమతీ చక్రాలు వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి. అలాగే మన దగ్గర ఈ కామాఖ్య అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది, అంటే అది డయాగ్రామ్ వేసి యంత్రం ఉంటుంది. ఆ కామాఖ్య యంత్రం పెట్టుకుంటే శత్రు నాశనం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి తంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. అది ఎలా ఉంటుంది? ఎవరి ప్రాబ్లం రిలేటెడ్ పట్టుకొని దానికి సంబంధించినటువంటి వస్తువుని మనం చెప్పడం. జ్యోతిష్యం ఏంటి, అందరికీ ఒకేలా చెప్పమని చెప్పలేదు. ఎవరి ప్రాబ్లం ఏదైతే దానికి అనుగుణంగా, దానికి రిలేషన్గా, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లంకు మనం ఒక సొల్యూషన్ చెప్పాలి అని చెప్పింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా
గొడవలు అన్నదానికి అర్థము అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని దానికి చెప్పవలసినటువంటి సొల్యూషన్ జాతకంలో చెప్పడం జరిగింది. కాబట్టి గొడవలు రాకుండా ఉండడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినటువంటి మార్గాలు ఉన్నాయి. అవి కాకుండా చాలామంది జీవితాల్లో పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే బయటకు చెప్పుకోలేనటువంటివి, అంతర్గతంగా ఉన్నటువంటివి, ఎంతోమందికి చెప్పుకుందామంటే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి అవి చెప్పుకోకుండా ఉన్నటువంటి సంఘటనలు కూడా జీవితం చాలా. వాటికి ఏం చేయాలి? ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకు ఎన్నో రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. కేవలము రెమెడీస్ అంటే ఏంటి? పరిష్కార మార్గము. పరిష్కార మార్గము అన్నిటికీ ఇదే పరిష్కార మార్గం ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. కాబట్టి వ్యక్తి యొక్క ప్రాబ్లం తెలుసుకొని దానికి పరిష్కార మార్గం చెప్తేనే ఆ వ్యక్తికి ఆ పరిష్కారం అనేటటువంటిది ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనము యూట్యూబ్లో కనిపిస్తున్నాము, అయ్యో గురువు గారు ప్రతి ఒక్క మార్గానికి ఇది ఒక పరిష్కారం అని చెప్పారనుకోండి, ప్రతి ఒక్కరూ ఇదే పరిష్కారాన్ని చేస్తే ప్రాబ్లమ్స్ అనేటటువంటి సాల్వ్ కావు. ఫస్ట్ నువ్వు దేనికోసం బాధపడుతున్నావు, దేనికోసం ఇబ్బంది పడుతున్నావు, అసలు గొడవలు దేనికోసం కారణమయ్యాయి. కొంతమంది ఉంటారు చిన్న చిన్న వాటికే గొడవలు విపరీతంగా చేసుకుంటారు. గొడవలు వాళ్ళే మర్చిపోవచ్చు, వాళ్ళే కలిసి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళు నోరు మూసుకుంటే గొడవలని సద్దుమణిగిపోతాయి. ఆ సద్దుమణిగిపోయేటటువంటి గొడవలను కూడా విపరీతంగా చేసుకుంటారు. అంటే తన చేతులు గొడవ పెట్టుకుందామనుకున్నా, గొడవ తగ్గించుకుందామనుకున్నా ఆల్మోస్ట్ మనిషి చేతిలోనే ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు మితిమీరిపోతుంది అని అంటే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల మితిమీరిపోతుంది. నేనెందుకు తగ్గాలి, వాడెందుకు తగ్గకూడదు అనే విపరీతం నుంచి వచ్చి అప్పుడు మాలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు. ఏమని? అయ్యో గురువుగారు ఎంత కష్టపడి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి, భార్యాభర్తలు కొట్లాడుకుంటున్నారు, లేదా అన్నదమ్ములు ఆస్తుల కోసం ఇబ్బందులు పడుతున్నారు, లేదా ఆడబిడ్డతో పడడం లేదు, లేదా ఆస్తులు అమ్ముకొని బతుకునేటువంటి స్టేజ్లో ఉన్నాము, ఇంట్లో ప్రతి ఒక్క విషయానికి గొడవలే వస్తున్నాయి. ఇలా ఎన్నో రకాలైన గొడవలు, ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ మాతో చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆ ప్రాబ్లంకు ఎక్కడి నుంచి అది పుట్టుకొచ్చింది, అసలు దేని నుంచి పుట్టుకొచ్చింది, ఎందుకు మీకు ఇంత పెద్ద ప్రాబ్లం అయింది అనేటటువంటి ఆలోచన శక్తి మనం ఆలోచించి వాళ్ళకు తగిన పరిష్కారం చెప్తే అది అక్కడే సాల్వ్ అయిపోతుంది. అంటే రెమెడీస్ అనేటటువంటి నానా రకాలుగా చెప్పారమ్మా. కాకపోతే ఎవరి ప్రాబ్లం బట్టి వాళ్ళకు మేము సొల్యూషన్ అనేటటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కనుక రెమెడీస్ అనేటటువంటి వాళ్ళు పర్సనల్గా మనం ఫోన్ చేసి అడిగితే మనము అరే మీ ప్రాబ్లం ఇది కదా, మీరు ఈ రకంగా చేసుకుంటే మీ ప్రాబ్లమ్స్ అనేటటువంటి క్లియర్ అయిపోతాయి అనేటటువంటి అంశాన్ని ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే గొడవలు, పర్సనల్ గొడవలు ఉంటాయి, పబ్లిక్ గొడవలు ఉంటాయి, రిలేషన్ మధ్య గొడవలు ఉంటాయి. అన్ని గొడవలకు మనం ఒకే పరిష్కారాన్ని మనం వీడియో ద్వారా చెప్పలేం. కాబట్టి నార్మల్ గొడవలు అవుతున్నాయి, ఇంట్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా అవుతుంది అన్నటువంటి సమయంలో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అవుతున్నాయి అంటే లైక్ మీ ఇంట్లో నెగిటివ్ అనేటటువంటి ప్రవేశం చేసింది, దరిద్రం అనేటటువంటిది ప్రవేశం చేసింది. ఆ దరిద్రం వెళ్ళిపోవాలి అని అంటే ఉదయకాలము సాయంకాలం ఇంట్లో ధూపం వేసుకోవడం మంచిది. అది కూడా సాంబ్రాణి వేసుకోవాలి. చాలామంది ధూపం అంటే అగరబత్తులు పెట్టేస్తుంటారు. అలా కాకుండా సాంబ్రాణి అనేటటువంటి దొరుకుతుంది. అది ఉదయకాలం సాయంకాలం సాంబ్రాణి పొగ పడితే దాని నుంచి ఆ ధూపం నుంచి వెలువడినటువంటి ఏదైతే శక్తి తరంగాలు ఉంటాయో అవి నెగిటివ్ని దూరం చేసేస్తూ ఉంటాయి. అలాగే నీ ఇంట్లో గొడవలు కాకుండా ఉండాలి అంటే ఇంట్లో నువ్వు తాబేలును పెంచుకోండి. తాబేలు పెంచుకున్నా కానీ గొడవలు రావు. అలాగే అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి, అవి పెంచుకోండి. అవి పెంచుకున్నా ఇంట్లో గొడవలు రాకుండా ఉంటాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయమ్మా. లైక్ వాళ్ళ సమస్యను బట్టి మనం పరిష్కారం అనేటటువంటి చెప్పడం చాలా ఉత్తమమైన. అంటే మామూలుగా సిల్లీ రీజన్స్కి ఇలా గొడవలతో ఇలాంటివి పెంచుకోండి. అంటే అలా పెంచుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ దృష్టి అనేటటువంటి ఏదైనా గొడవ జరిగినా జరిగినా కూడా వెంటనే వాళ్ళ దృష్టి వీటి వైపు మళ్ళీ పోతుంది. కాబట్టి ఎప్పుడు గొడవలు మనము దృష్టి మార్చుకోవాలంటే మనకు దానికి మించినటువంటి ఏదైనా మనకు కనిపిస్తే ఇప్పుడు తాబేలు దైవంతో కూడుకున్నట్టు, చేపలు దైవత్వం కూడుకున్నటువంటివి ఇలా పెంచుకోవడం వల్ల ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అని కొన్ని శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటివి చేసుకుంటే గొడవలు తగ్గిపోతాయి. ఇక లేదు ఎప్పుడు చేసిన గొడవలు పెరుగుతున్నాయి, ఎప్పటికీ గొడవలు అసలు మాసిపోవడం లేదు, ఇవి ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయంటే వాళ్ళ గొడవలకి ఏదైతే కారణం ఉందో దానికి పరిష్కార మార్గం అనేటటువంటి వాళ్ళ జాతక రీత్యా మనం చెప్పడం జరుగుతుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.